Hello friends, welcome to section 25 of law of limitation. అంతకుముందు మనం సెక్షన్ 12 ఆఫ్ లా ఆఫ్ లిమిటేషన్ దాకా చదివాము. దాని తర్వాత 13th వీడియో చేయాల్సింది అసలు నేను, కానీ ఒక స్టూడెంట్ నన్ను సెక్షన్ 25 ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పడం వల్ల సో నేను డైరెక్ట్లీ సెక్షన్ 25 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 25 తర్వాత మనం సెక్షన్ 13 మళ్ళీ ఆ సిరీస్ని కంటిన్యూ అవుదాం. సెక్షన్ 25 ఆఫ్ లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఫస్ట్ దాని యొక్క పేరు చూస్తే అక్విజిషన్ ఆఫ్ ఈజ్మెంట్ బై ప్రెస్క్రిప్షన్. అక్విజిషన్ అంటే ఏంటిది? అక్విజిషన్ అంటే ఆబ్టైనింగ్, ఏదైనా ఆబ్టైన్ చేయటం. ఆఫ్ ఈజ్మెంట్ అంటే ఏంటిది? ఈజ్మెంట్ అనేది సెక్షన్ 4 ఆఫ్ ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882లో డిఫైన్ చేసింది. ఈజ్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ల్యాండ్, దానికి మీరు ఓనర్ కాదు, ఓకేనా, మీ పక్కన వాళ్ళు, అంటే మీరు ఓనర్ కాదు, ఆ ల్యాండ్ నుంచి మీరు ఏదైనా బెనిఫిట్ పొందితే ఆ బెనిఫిట్నే ఈజ్మెంట్ రైట్ అంటారు. ఆ ల్యాండ్ ఓనర్ మీరు అయ్యి ఉండదు, వేరే వాళ్ళు అయ్యి ఉండాలి, ఓకేనా. అంటే మీ పక్కన ఫీల్డ్ ఉంది, ఫీల్డ్ ఉందండి, మీ పక్కన వాళ్ళ ఫీల్డ్ నుంచి మీకు ఏదైనా బెనిఫిట్ జరుగుతుంది, సో అప్పుడు ఆ రైట్ని ఈజ్మెంట్ రైట్ అని అంటారు. దాని తర్వాత అక్విజిషన్ ఆఫ్ ఈజ్మెంట్ బై ప్రెస్క్రిప్షన్, ఓకేనా. సెక్షన్ 25లో 3 క్లాజెస్ ఉన్నాయి. నేను షార్ట్గా చెప్తాను, దాని తర్వాత మనం బేర్ యాక్ట్లో చూద్దాం ఆ లాంగ్వేజ్ని. ఈజ్మెంట్ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఫామ్ ఉంది, ఇక్కడ ఒక ఫామ్ ఉంది, ఫామ్ అంటే పొలం, ఇక్కడ ఒక ఫామ్ ఉంది, రైట్. మనం దీన్ని బి అనుకుందాం, దీనిని బి డాష్ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. ఈ ఏ అనేది ఏదైతే ఉందో అది మీ ఫామ్, ఓకేనా. మీ ఫామ్లోకి వెళ్ళాలంటే రూట్ ఇదే, ఇలాగే వెళ్ళొచ్చు, ఓకేనా. బి ఇంకా బి డాష్ ఒక్కరిదే, బి ఇంకా బి డాష్ ఒక్కరిదే, ఓకేనా. మీరు ఏ ఫామ్ అంటే మీ ఫామ్లోకి వెళ్ళాలంటే ఓన్లీ ఇదే వే అన్నట్టు, ఇలాగే వెళ్ళొచ్చు, ఇంకా ఇంకో వే లేదు. అయితే కొన్ని డేస్ తర్వాత ఏమైంది, ఈ బి అనే వ్యక్తి కొన్ని డేస్ తర్వాత బి అనే వ్యక్తి ఏం చేశాడంటే, సారీ ఇది ఏ అనుకున్నాం కదా, ఓకే. కొన్ని డేస్ తర్వాత ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇవి 2 ల్యాండ్స్ని కలిపేస్తాడు, ఓకే. అప్పుడు మీరు ఎలా వెళ్తారు? మీరు రోజు ఇలా వెళ్ళేది, కానీ ఇప్పుడు అలా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకంటే బి అనే వ్యక్తి అంటే బి డాష్ ఇవి 2 ఒక్కరిదే, ఇవి 2 ఫామ్స్ ఒక్కడివే కాబట్టి తను అవి రెండింటిని కలిపేస్తాడు. ఇప్పుడు మీరు కోర్టు దగ్గరికి ఈ ఈజ్మెంట్ రైట్ కోసం, నాకు అంతకుముందు ఈ ల్యాండ్ వేరే వాళ్ళది, కానీ ఆ ల్యాండ్ నుంచి నేను వెళ్తున్నా, ఆ ల్యాండ్ నుంచి నాకు బెనిఫిట్ జరుగుతుండే, ఇప్పుడు ఆ బెనిఫిట్ జరగటం లేదు, సో మీరు నాకు ఒక ఈజ్మెంట్ ప్రెస్క్రిప్షన్, ఈజ్మెంట్ రైట్ని నాకు ఆబ్టైన్ చేయడానికి, అంటే నాకు ప్రిస్క్రైబ్ చేయండి, అంటే నాకు ఒక ఈజ్మెంట్ రైట్ ఉంది ఈ ల్యాండ్ నుంచి అని చెప్పేసి మీరు కోర్టు దగ్గరికి వెళ్తారు. మీరు కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఏం చేస్తుంది? సెక్షన్ 25 ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ని ఓపెన్ చేస్తుంది. సెక్షన్ 25లో ఏమున్నాయి? సెక్షన్ 25లో 3 క్లాజెస్ ఉన్నాయన్నట్టు. ఫస్ట్ క్లాజ్, సెకండ్ క్లాజ్ అండ్ థర్డ్ క్లాజ్. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, ఓకే, అది మనం చూద్దాం. ఫస్ట్ క్లాస్లో ఏమనుంది? ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్లాజ్లో ఏమనుందంటే ఎవరైనా 20 ఇయర్స్ దాకా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ పీస్ఫుల్గా, ఏ ఇంటరప్షన్ లేకుండా పీస్ఫుల్గా ఎవరైనా ఈజ్మెంట్ రైట్ని పొందినట్లయితే ఆ ఫర్దర్గా కూడా అంటే 20 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ రైట్ని పొందుతారు. అంటే ఎవరు కానీ వచ్చి వీళ్ళ యొక్క రైట్ని వైలేట్ చేయడానికి వీలు లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన టైం పీరియడ్ ఏంటంటే 20 ఇయర్స్, ఓకేనా. ఇక్కడ మనం 20 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాజ్ 2 ఏం చెప్తుందంటే ఈ 20 ఇయర్స్ అయిపోయినాక ఒకవేళ నాకు ఒక ఈజ్మెంట్ రైట్ ఉంది, 20 ఇయర్స్ అయిపోయింది, ఈ 20 ఇయర్స్ అయిపోయినాక నేను కోర్టు దగ్గరికి వెళ్ళి నాకు ఈజ్మెంట్ రైట్ ఉంది అని చెప్పేసి నేను ఒక ప్రెస్క్రిప్షన్ తీసుకొని రావాలి. ఆ ప్రెస్క్రిప్షన్ వితిన్ 2 ఇయర్స్లో తీసుకొని రావాలి. 20 ఇయర్స్ అయిపోయినాక వితిన్ 2 ఇయర్స్లో నేను ఈ ఈజ్మెంట్ రైట్ ప్రెస్క్రిప్షన్ని కోర్టు నుంచి నేను తీసుకొని రావాలి, ఓకేనా. 20 ఇయర్స్ నేనున్నా
అని ఉంటే సరిపోయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఈజ్మెంట్ రైట్ తీసుకొని రాకపోతే కోర్టు ఏమనుకుంటుంది, ఈ 20 ఇయర్స్లో నువ్వు ఉన్నావా లేదా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయదు. 20 ఇయర్స్ అంటే అది నాట్ ఏ జోక్ అన్నట్టు. సో మీరు వితిన్ 2 ఇయర్స్ లోపు ఈ ఈజ్మెంట్ రైట్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని రావాలన్నట్టు. కమింగ్ టు క్లాజ్ 3. క్లాజ్ 3 ఏం చెప్తుందంటే, ఒకవేళ మీకు ఈజ్మెంట్ రైట్ ఒక గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పొందినట్లయితే మినిమం 30 ఇయర్స్ మీరు ఆ రైట్ని పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఈ ఈజ్మెంట్ రైట్ని పొంది ఉండాలి. ఫస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను, 20 ఇయర్స్ అని చెప్పాను. ఆ 20 ఇయర్స్ ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్ మాత్రమే. ఒకవేళ ఆ ల్యాండ్ గవర్నమెంట్ అయితే 30 ఇయర్స్. అది ఎక్కడ రాసింది, క్లాజ్ 3. ఇవి రెండిట్లో కూడా వితిన్ 2 ఇయర్స్, అంటే ఈ 30 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద ల్యాండ్. ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్. ఈ 30 and 20 అయిపోయిన తర్వాత వితిన్ 2 ఇయర్స్లో మీరు ఈజ్మెంట్ రైట్ ప్రిస్క్రిప్షన్ కోర్ట్ నుంచి తీసుకొని రావాలి. ఓకేనా? అండ్ ఎక్స్ప్లెనేషన్, కమింగ్ టు ఎక్స్ప్లెనేషన్లో ఏముందంటే, ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ ఇట్ విల్ బి ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మీ ఇల్లు ఉంది అండ్ ఇక్కడ సన్ లైట్ ఉన్నాడు. ఓకేనా? ఇది సన్, ఇది హోమ్ మీది, ఇది మీ హోమ్. అండ్ ఈ ఏరియా అనేది ఫర్ సపోజ్ వేరే పర్సన్ది. ఓకే, P1 అనుకుందాం, వేరే పర్సన్ది. మీకు సన్లైట్ వస్తుంది, మీకు సన్లైట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, ఈ P అనే ప్లేస్లో ఏ హౌస్ బిల్డ్ చేయలేదు, అది జస్ట్ ఒక ఓపెన్ ఫ్లాట్. ఓకే, 20 ఇయర్స్ మీరు, అంటే ఐ మీన్ 15th ఇయర్ వరకు మీరు దాన్ని పీస్ఫుల్గా ఏ ఇంటరప్షన్ లేకుండా మీకు సన్లైట్ వస్తుంది. మీకు ఇక్కడ విండో ఉందనుకుందాం, మీకు పీస్ఫుల్గా సన్లైట్ వస్తుంది. 15 ఇయర్స్ తర్వాత ఏం చేసింది, ఈ P అనే వ్యక్తి ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేశాడు, రైట్? ఇప్పుడు P అనే వ్యక్తి ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేశాడు అండ్ విల్ టేక్ దట్ హౌస్ యాజ్, ఇట్లా మీకు సన్లైట్ వస్తుంది, ఇట్లా వస్తుంది సన్లైట్. అండ్ P అనే వ్యక్తి ఇక్కడ ఒక హౌస్ని బిల్డ్ చేసి ఓన్లీ 6 మంత్స్ మాత్రమే ఈయన ఈ హౌస్లో ఉండి, అంటే రేకుల షెడ్ వేసాడు అన్నాడు. రేకుల షెడ్ వేసి 6 మంత్స్ మాత్రమే ఇక్కడ ఉండి దాని తర్వాత ఈ హౌస్ని డిమాలిష్ చేసిండు మళ్ళీ. ఓకే, యథావిధిగా సేమ్ మళ్ళీ ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మీరు కోర్టు దగ్గరికి వెళ్తే వాడు అంటాడు కదా, నేను 6 మంత్స్ అక్కడ రేకుల షెడ్లో ఉన్నాను, సో వాళ్ళకి పీస్ఫుల్గా వాళ్ళు దాన్ని యూజ్ చేయలేదు, మధ్యలో నేను ఇంటరప్ట్ చేశాను అని చెప్తుండ్రు. అప్పుడు కోర్టు ఏమంటుంది, బాబు అంటే ఈ P అనే వ్యక్తి తోటి, బాబు నువ్వు ఎక్స్ప్లెనేషన్ చదవలేదు. సెక్షన్ 25 ఆఫ్ లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లో ఇంటరప్షన్ అంటే మినిమం పీరియడ్ 1 ఇయర్. నువ్వు 6 మంత్సే ఉన్నావు కదా, 1 ఇయర్ నువ్వు ఇంటరప్ట్ చేసి ఉంటే ఆ సన్లైట్ని, అంటే ఈ 1 ఇయర్లో నీ ప్లేస్లో నువ్వు ఏదో ఒకటి కట్టినావు, సో దట్ ఆ సన్లైట్ వాళ్ళకి రాలేదు, వాళ్ళ ఈజ్మెంట్ రైట్ ఇంటరప్ట్ అయింది అని అనుకోవచ్చు. 1 ఇయర్ నువ్వు ఉంటేనే అది ఒక ఇంటరప్షన్. నువ్వు 6 మంత్సే ఉన్నావు కాబట్టి అది ఇంటరప్షన్ కాదు. సో వాళ్ళకి వాళ్ళ యొక్క ఈజ్మెంట్ రైట్ పొందే అవకాశం ఉంది, అధికారం కూడా ఉంది అని చెప్పేసి ఈ సెక్షన్ 25 ఆఫ్ ద లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లో చెప్పారు. ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. సెక్షన్ 25లో 1, 2, 3 ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకేనా? 1 ఇయర్లో ఇది ప్రైవేట్ ల్యాండ్ 20 ఇయర్స్, రైట్? అండ్ 2లో వితిన్ 2 ఇయర్స్ అండ్ 3లో 30 ఇయర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్లో 1 ఇయర్. అంటే ఇంటర్వెన్షన్ అనేది 1 ఇయర్ జరిగి ఉండాలి. ఇది మీరు ఈజ్మెంట్ యాక్ట్ గురించి చదవండి. సెక్షన్ 4లో ఓన్లీ జస్ట్ డెఫినేషన్, చాలా లెందీ అది, దాన్ని మీరు చదివితే మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. అండ్ దెన్ సెక్షన్ క్లాజ్ 1, 2, 3 సెక్షన్ 25 ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ గురించి చదవండి. దట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ఎక్స్ప్లెనేషన్లో కూడా సేమ్. అండ్ ఎంతే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంకేదైనా సెక్షన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దెన్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్.